బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించినటువంటి అఖండ 2 మూవీ అయితే ఎట్టకేలకైతే అవాంతరాలన్నీ కూడా తొలగిపోయి ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఈ యొక్క సినిమా అయితే రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు ప్రధానంగా రేపు అన్ని మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆ థియేటర్ల మీద బొమ్మ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఈరోజు రాత్రి నుంచి కూడా అభిమానులకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఈరోజు రాత్రి ప్రకటించిన నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క బాలయ్య బాబు అభిమానులకైతే ఈ రోజంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎప్పుడెప్పుడా అని చూస్తున్నటువంటి అఖండ 2 మూవీకి అయితే ఇప్పుడు ఎట్టకేలకు అవాంతరాలన్నీ కూడా తొలగిపోయి ఈరోజు రాత్రి 9:30 అభిమానులు ఫ్యాన్స్ ఏదైతే ఈ యొక్క మొత్తం షోకి అయితే మొత్తం అంతా కూడా రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రేపు భారీ ఎత్తున మొత్తం అన్ని థియేటర్లలోని అలాగే దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు రాత్రికి అభిమానులకి ఈ యొక్క షో అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికీ అభిమానులు దాని థియేటర్ల వద్ద ఆ సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. ప్రధానంగా మొన్న ఇటీవల వాయిదా పడిన నేపథ్యంలోనే థియేటర్ల వద్ద భారీ ఎత్తున సందడి చేశారు. అలాగే ఆ థియేటర్లంతా కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కానీ ఎట్టకేలకు అవాంతరాలు వచ్చి ఆ సినిమా రిలీజ్ ఆగిపోవడంతో మొత్తం అంతా కూడా నిరుత్సాహపడ్డారు. ఆ నిరుత్సాహపడిన నేపథ్యంలో థియేటర్ల వద్ద హంగు ఆర్భాటాలన్నీ కూడా మొన్న కొన్ని రోజుల క్రితం చేసినటువంటి హంగు ఆర్భాటాలన్నీ కూడా ఆ విధంగానే అలా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎట్టకేలకి ఈరోజు అభిమానుల షో రాత్రి పడుతున్న నేపథ్యంలోనే రేపు భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నటువంటి అఖండ 2కి అయితే అభిమానులు మొత్తం బ్రహ్మరథం పట్టి బాలయ్య అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు మనం చూసాం సినిమా ఆగిపోయినప్పటి నుంచి కూడా కొంతమంది నిరుత్సాహపడితే బాలయ్య సినిమా ఎప్పుడు వస్తుంది, ఎందుకు ఇటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయిన నేపథ్యంలోనే మొత్తం బాలయ్య అభిమానులు అయితే మాత్రం అందరూ కూడా నిరుత్సాహపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు వస్తున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు అయితే నిజంగా ఈరోజు మొత్తం వాళ్ళకంతా కూడా ఒక పండగ వాతావరణం చెప్పాలి. ఎందుకు ఆగిపోయింది మొత్తం యావత్ అభిమానులంతా కూడా మొత్తం అంతా కూడా నిరుత్సాహపడినటువంటి అభిమానులు ఇప్పుడిప్పుడే థియేటర్లకు అయితే చేరుకుంటున్నారు. ఈరోజు థియేటర్ల వద్ద అభిమానులకు ప్రత్యేకమైన షో వేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఆ థియేటర్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. మొత్తం ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్ల వద్ద బాలయ్య బాబుకి అఖండ 2 సినిమా కోసం అయితే సుందరంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. మనం చూడొచ్చు పిఠాపురంలో ఉన్నటువంటి ఒక థియేటర్లో మొత్తం అభిమానులు ఇప్పుడైతే సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా వస్తున్నాం. ఇప్పుడే ఈ యొక్క ఫ్లెక్సీలు అంటే గత కొన్ని రోజుల క్రితం థియేటర్ల వద్ద భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే పచ్చని తోరణాలతో పాటు అరటి చెట్లు కూడా బట్టి మొన్న అయితే రిలీజ్కి అయితే సిద్ధం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మొన్న థియేటర్ వద్ద మొత్తం అంతా కూడా తీర్చిదిద్దారు. కానీ ఒక్కసారిగా సినిమా వాయిదా పడిన నేపథ్యంలోనే అందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఆ థియేటర్ల వద్ద ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఆ ఫ్లెక్సీలు కట్టేందుకు వాళ్ళంతా కూడా సిద్ధపడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. బాలయ్య అభిమానులు ఇప్పుడిప్పుడే థియేటర్ల వద్దకు చేరుకున్నారు. ఆ థియేటర్ల వద్ద ఆ ఫ్లెక్సీలు అంటే కొన్ని రోజులు నిరుత్సాహంతో ఉన్నటువంటి వారందరూ కూడా కొన్ని రోజుల క్రితం చూసాం. కానీ ఇప్పుడంతా కూడా మళ్ళీ ఎట్టకేలకు మళ్ళీ సినిమా బొమ్మ పడుతుందని మొత్తం అవాంతరాలు తొలగిపోయిన ఆనందంతో ఇప్పుడిప్పుడే చేరుకున్నారు. మనం చూడొచ్చు పిఠాపురంలో ఉన్నటువంటి బాలయ్య టౌన్ బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమానులు ఏదైతే పవన్ అడ్డాలో బాలకృష్ణ అభిమానులు తన సత్తాను చాపి ఈ యొక్క సినిమా బొమ్మ దద్దరెల్లుతుందని, అలాగే అఖండ 1 ఏ విధంగా హిట్ అయిందో అంతకంట భారీ విజయం చేకూరుతుందని, అఖండమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందని కూడా వీళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే టౌన్ ప్రెసిడెంట్ తోలేటి సత్యబాబు గారు ఉన్నారు, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సార్ సత్యబాబు చెప్పండి, సినిమా ఎట్టకేలకు అఖండ 2 థియేటర్ల వద్దకు రాబోతుంది, ఏ విధంగా అనిపిస్తుందండి? ఇది ఏదేమైనా అఖండ 1 మీద 2 100% సూపర్ హిట్, 100% హిట్, సూపర్ హిట్. ఇందులో బాలయ్య బాబుది మన చరిత్ర సృష్టించబోతుంది. ఇంకేంటంటే మేము కొద్దిగా ఇదిలో పడిపోయాం. ఎలాగంటే మొన్న రాబోయే అదే డేట్కి రిలీజ్ అవుతున్న టైంకి రిలీజ్ అవ్వకపోవడంతో కొద్దిగా ఫ్యాన్స్ కొద్దిగా ఇదవ్వారు. మళ్ళీ ఉత్సాహంతో ఒకరికి అలా రాత్రి నుంచి కూడా ఒకరు వస్తూ ఉన్నారు. కొన్ని డెకరేషన్ కొన్ని పనులు ఉండిపోయాయి. ఈ పనులన్నీ పూజ చేసి సాయంకాలం 9:40కి పిక్చర్ అంటున్నారు. అందరూ కూడా మేము ఫ్యాన్స్ అంతా కూడా సినిమాకి వెళ్తాం. ఇప్పుడు మరి అఖండ 2లో
బాలకృష్ణ ఏ విధంగా చూడబోతున్నారు అంటే ఫ్లెక్సీలో ఇప్పటికే చూస్తాం అతను ఒక శివతాండం చేసే అవకాశం ఉందండి. కారణం ఏంటంటే భయంకరమైన ఇంకా చరిత్రలో ఇంకా ఏది కూడా మనం ఇప్పుడు ఏది వచ్చి ఉండదు. ఎవరు కూడా ఇంకా ఆ పాత్రలకైనా దేనికైనా ఇంకా ఎవరు కూడా సరిపోరు కూడానే. సరిపోరంటే వాళ్ళు కింద పడుతున్నామని కాదండి, ఆ బ్యాటింగ్ ఇతరకే గోయిపాటి గారు ఆ సంకల్పం అలాగా భగవంతుడు అలాగా నిరూపించేసి అలాగా శివతాండం ఆడేస్తుంటే జనాలందరూ కూడా చాలా విధిగా ఈ కంగారు పడిపోయి వీళ్ళ కంగారు వచ్చేస్తుందండి అందరికీ. ఏమైపోతుందని ఏం కాదురా మీరు సాయంకాలం అందరికి వచ్చిన తర్వాత పండగ చేసుకుందాం. పండగ వాతావరణం అంతా కూడా ఇవాళ 2 గంటల నుంచి పండగ వాతావరణం. ఈవేళ 500 నైట్కి, రేపు శుక్రవారం నాడు మామూలుగా కంటిన్యూ షో. ఎలా ఉండిపోతుందంటే మనకి మొదటి రోజు నిజంగా అందరూ కూడా అభిమానులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సినిమా ఆగిపోయింది, ఇలాగా ఎందుకు ఆగిపోయింది అంటూ కూడా చాలా టెన్షన్గా. అంటే ఆ రోజు కొంతమంది అభిమానులు కనీసం భోజనం కూడా చేయలేదని చాలామంది మాతో ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది? చాలామంది వేడిచారండి ఇక్కడ. నాకే దుఃఖం వచ్చేస్తుంది. అలాగే ఎందుకు జరిగిందో కూడా తెలియదండి. కారణాల వల్ల, పిక్నిక్ కారణాల వల్ల ఆగింది. అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఏంటంటే స్టార్టింగ్ మూమెంట్ రాదని అనుకుంటున్నారు, కానీ స్టార్టింగ్ మూమెంట్ మీద ఎక్కువగా కూడా మనకి ఏదో ఎందుకో మనకి ఆ రకంగా మన మంచిగా జరిగిందని మేము అందరూ కూడా భావించి ఉత్సాహంగా మనం సాయంకాలానికల్లా కూడా అందరూ చేరుకుని అంత పండగ చేసుకుని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే వీరు కూడా చాలా బాధపడుతున్నారు, చాలా డిసప్పాయింట్ అయి ఉంటున్నారు. ఎందుకు అంత బాధపడుతున్నారు మీరు? అంటే బాలయ్య అంటే ఒక రకంగా నాకు అది రకమైన ఇదండి. ఫస్ట్ నుంచి కూడా నా ఫ్యామిలీ కూడానండి సినిమా ఆడిందని ఓ రోజు భోంచలేదు. ఆ రకంగా పిల్లలు కూడా దాడి దానికి ఏముంది, ఏదో మొత్తం ఉంటాయి, టెక్నిక్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంటాయి. దానివల్ల వరి కావాల్సిన పని లేదు. అంత హ్యాపీగా ఉంటే ఇట్టి కొడతాం 100% గ్యారంటీ. ఇట్టి 100% గ్యారంటీ, అందులో క్వశ్చనే లేదు. ఎన్నాళ్ళ నుంచి మీరు బాలయ్య అభిమానిగా ఉన్నారు? ఒకటి నేను ఇంతకుముందు నాగట ముందు చిత్రాడ సీన్ గారు అని ఒక ఆయన చేసేవారండి. చాలా నాగట బాగా చేసేవారండి ఆయన. తర్వాత రాను పనుల మీద రాగలపోవటం అలా కంటిన్యూ నేనే కుర్రోళ్ళందరూ కలుపుకొని 2001 నుంచి స్టార్టింగ్. చిన్న కేసరెడ్డి స్టార్టింగ్. చిన్న కేసరెడ్డి అట్ల ప్లాప్ తీసుకొచ్చారు పెట్టాఫరం. అట్ల ప్లాప్ తీసుకొచ్చి కొంతమంది టిక్కెట్లు కొని తక్కువకి అమ్మించారండి. దాన్ని పట్టుదలగా నేను 100 డేస్ తీసుకెళ్ళానండి. నేను 100 డేస్ ఇలా బ్యాట్ చేశారు చిన్నకేశ్వరరెడ్డి అని. 100 డేస్ తీసుకెళ్ళాను. నాకు 100 డేస్ 100 రోజులు ఆడించాడండి. 100 డేస్ ఆడించాడండి ఆ రోజుల్లోనే. ప్లాప్ అని అందరం దురపమాలు అందరూ ఉన్నాయి. దాన్ని 100 డేస్ ఏదో రకంగా తీసుకెళ్ళాను పట్టుదల మీద, అందరి సహకారం మీద 100 డేస్ ఆడించండి. అక్కడి నుంచి కంటిన్యూ నేనే ఉంటున్నానండి. అప్పటి నుంచి కూడా కంటిన్యూ. ఏం చేస్తుంటారు మీరు జనరల్గా? బ్యాటరీ షాప్ అండి, ఎలక్ట్రికల్ రిమైనింగ్ వర్క్స్ అండి. డైనమోలు, సెల్ఫ్ మోటార్లు, బ్యాటరీలు అయ్యి చేస్తూ ఉంటుంటాను. ఏదో వచ్చినా బాల సినిమా వచ్చినా ముందుగా నేను హాజరవుతాను. కుర్రోళ్ళు ఆ టైంకి ఏదైనా పనులు ఉండిపోయినా నేను మాత్రం ఆ పని సట్ పెట్టుకుంటాను. ఎందుకంటే బాలయ్య ఎంత మీకు ఎమోషన్, అంత అటాచ్మెంట్ ఎందుకు అంత ఏర్పడింది? ఆ తండ్రి గారి కాడి నుంచి కూడా బాలకృష్ణ ఆ తండ్రి కాడి నుంచి కూడా అలాగే అంటే అపమానం ఎక్కువ. ఆ అపమానం ఎలా వచ్చిందన్నది కూడా నాకు అది ఇదే. అఖండ 1లో ఏం నచ్చి సన్నివేశాలు ఇప్పుడు అఖండ 2లో ఎలా ఉండబోతుందని బోయపాటి వారు ఎలా చూపించారు? బోయపాటి వారు అంటే అండి ఆఖర అయిపోయిన తర్వాత అండి కూతురుతోటి మాట్లాడి నేను మళ్ళీ వస్తానమ్మా, నేనున్నాను, నేను మళ్ళీ వస్తాను, నన్ను వెళ్ళిపోతున్నాను అన్న అనేసరికి నేను నువ్వు ఇప్పుడంటే పిల్లు నేను వస్తాను అన్న సన్నివేశాలు ఇంకా 2-3 సన్నివేశాలు ఉన్నాయి. అదేనా ఈ గెటప్ చూస్తుంటే మీకు మొత్తం ఏమనిపిస్తుంది? మీకు బాడీ అంతా ఏ విధంగా బాడీ అంతా కూడా అది షేక్ వచ్చేసి వదిలేకుండా నాకు కంగారు వచ్చేస్తుందండి. సినిమా వరకు కూడా నేను ఏం చేస్తాను, కంగారుగా చేయటం ఇవన్నీ చేయటం. నేను అలాగా మొన్న నైట్ కూడా బ్యాండ్లు పోయండి. బ్యాండ్లు పోతే 2-3 బ్యాండ్లు థియేటర్లో అడిగాను ఎక్కడ ఉన్నాయి ఏంటని. ఆ కుర్రోళ్ళు దీన్ని లాగేస్తారండి బ్యాండ్లు. అంటే కొంతమంది సినిమాలు రాలేక సినిమాలు అది పోస్ట్ మార్టం పడటం వల్ల కూడా కోపం మీద లాగారా, లేదంటే దురపమాలు ఎవరున్నారో లాగారా ఏటన్నదే అది ఏంటంటే సర్లే ఇంక గొడవలండి ఎందుకంటే ఇంక ఉన్నకాడికి ఏదో మరి సర్దుకుందాం, మళ్ళీ ఇదో గొడవ అవుతుంది మనకి అని కామప్ చేసేసి అలాగా మళ్ళీ ఏదో బ్యాండ్లు ఉన్నకాడికి ఏదో మామిడాకులు, ఆర్టి చెట్లు అవన్నీ కూడా పురమాయించానండి. చూసాం చాలా పాపం మామిడి చెట్లు, ఇక్కడ మామిడాకులు అలాగే అరటి చెట్లు కూడా చాలా ఎండిపోయి కనపడుతున్నాయి. మనం చూడొచ్చు. ఇదిగో ఇవన్నీ కూడా మీరు కట్టారు కదా, చాలా నైట్ అంతా కట్టాను.
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కడతారు. ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి పురమాయించానండి. లేదంటే కుర్రోళ్ళు రాకపోతే నేనే వెళ్ళిపోతాను అడిగా. ఆ ప్లేస్లోకి నేనే వెళ్ళి నేనే కోసేసుకుని నేనే తెచ్చేసుకుని నేనే తెచ్చేస్తానండి అన్ని రెడీ చేసి. ఆ కుర్రోళ్ళు ఏదైనా పని ఉంటే ఆ టైంకి రాలేకపోతే ఆ టైంకి ఏదైనా సాయంకాలం 6-7 గంటలకల్లా ఇదంతా డెకరేషన్ అంతా చేయవలసి వస్తుంది. ఎలా ఉండబోతుంది అనుకున్న పవన్ కళ్యాణ్ అడ్డాలో, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో బాలయ్య బాబు ఏ విధంగా ఇక్కడ అఖండ విజయం సాధించబోతారా? బాలకృష్ణ ఇదేంటే పవన్ కళ్యాణ్ అడ్డలోనే మేము చాలా విజయం సాధిస్తామండి. ఆయన కూడా ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేసరికి బాలయ్య బాబు అనేసరికి చాలా ఇదైపోతారండి. అలాగే లోకేష్ బాబు కూడా అన్నయ్య అంట కూడా దీని రకంగా ఈ రాష్ట్రం పాడైపోయిన రాష్ట్రాన్ని ఓ రకంగా ఒక ట్రాక్ ఎక్కించి దీన్ని మామూలుగా చెయ్యాలన్న తపన వాళ్ళందరిలోనే కూడా ఉందండి. ముందు ఆ పనిలో ఉంది. కానీ ఎవరికారికి రాజకీయం చేయడం కానీ వీటి మీద ఆడి చెప్పుకోవడం ఆడి మీద చెప్పుకోవడం అలాంటి ఏమి లేవండి. మీరు ఈ సినిమా బాలకృష్ణ బ్యాంట కూడా ఇచ్చానండి నేను. పవన్ కళ్యాణ్ బ్యాంట ఇచ్చానండి. పవన్ కళ్యాణ్ బ్యాంట కూడా ఇచ్చానండి. ఆయన ఏది ఏమైనా సరే అంటే ఏ పార్టీ ఏదైనా ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఇవ్వాలండి. నా లెక్కల్లోనే ఎమ్మెల్యే దగ్గర అంతానండి. ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఇవ్వాలండి. ఏదేమైనా పార్టీలు వేరేవేనండి. అయినా కూడా మేము అంతా కలిసే పనిచేస్తున్నాం అండి. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అంతా కూడా పవన్ కళ్యాణ్ అంతా కలిసే పనిచేస్తున్నాం. చెప్పండి, ఏంటి బాలయ్య సినిమా మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ హిట్ వస్తే సినిమా అండి. అఖండ విజయం సాధిద్దాం అనుకుంటున్నాం మేము. అదండి అప్పుడు మరో సింహ సినిమా అండి. ఇది ఆ రేంజ్లో వస్తుందండి. ఇది సింహ ఇక్కడ 110 రోజులు ఆడింది కదా మనకి. 110 రోజులు ఆడిందండి. దాని మీద ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా ఆడించేలా చూస్తామండి. ఇక్కడ అందరం కష్టపడి కృషి చేసి దాన్ని బట్టి మనకి ఎలా వస్తుందని టాక్ని బట్టి మేము సాయశక్తిలా ప్రయత్నిస్తామండి. అంటే ఒకప్పుడు మనకు 100 రోజులు ఆడడమే పెద్ద చాలా హైలైట్. కానీ ఇప్పుడు మొదటి రోజు, రెండో రోజు, సెకండ్ రోజు ఈ ఒక వారం రోజులు కలెక్షన్ ఇప్పుడు అంతా రికార్డుగా చూస్తాం. అంతా రికార్డ్ అండి సార్. అదే ఆ రికార్డు మీద మేము సాధించగలుగుతామండి. రికార్డులు కూడా కొడతారు. మరి అంటే మొదటి రోజు సినిమా ఆగిపోయింది, ఏ విధంగా ఫీల్ అయ్యారు? అప్పుడు చాలా బాధాకరంగా ఫీల్ అయ్యామండి. అంతే మా ఇంట్లో మనిషి లేనట్టుగా ఫీల్ అయిపోయామండి. మా మీద మన దేవుడికి అనుగ్రహించి మళ్ళీ మాకు డేటు రెవెన్యూ చేశారండి. దాన్ని బట్టి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. దీనికి ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అదండి సార్. ఓకే అండి. చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ అడ్డాలో బాలయ్య బాబు ఇక్కడ అఖండ 2 సినిమా ఎలా ఉండబోతుంది? నేను 97-5లో డేట్ల పైసానండి. అల్లు మీద సినిమా రిలీజ్ అండి. మాస్టర్ పవన్ సార్ అన్న మాస్టర్ గారు సాంస్టోన్ ఏంటి మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ అండి సినిమా. సినిమా మొదటి రోజు ఆగిపోయింది, అప్పుడు ఏమనిపించింది మీకు? కొంచెం బాధగా ఉందండి. బాధంటే బాలేమో అంటే మీ మాట్లాడదు మీకు తెచ్చు. మీకు ఇల్లెక్కలు మీకు తెచ్చు. ఇల్లెక్కలుగా మాట్లాడితేనే తడుగు పడితే వెనక పోవాలా. ఎవరండి వెనక కండి దానికి వచ్చింది. అది ఏమొచ్చింది బాలయ్యలో మీకు ఏమి నచ్చుతుంది? మాటలు బాగుంటాయండి. మాటలు బాగుంటాయండి. నాకు ఇష్టం ఇది సినిమా చిరంజీవి అండి. చిరంజీవి గారు నేను అల్లు మధ్య సినిమా డేట్లో పనిచేయండి. అన్నపూర్ణ సచ్చి చేయటం అన్ని పనిచేయండి. పార్టీలో అదేవిధంగా బాలయ్య బాబు సినిమా చూడడానికి వస్తున్నారండి. వస్తారండి. ఇక్కడ అందరూ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే జై బాలయ్య అంటూ కూడా అభిమానులు అందరూ ఈ యొక్క థియేటర్లకు అయితే చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అఖండ విజయం చేకూరుస్తుందని కూడా అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తాం ఇక్కడ తోలేటి సత్యబాబు గారు పిఠాపురం టౌన్ బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు. ఇక్కడైతే ఆయన కన్నీటి పర్వమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి రోజు సినిమా ఎందుకు ఆగిపోయింది అంటూ కూడా ఆయన ఒకరోజు భోజనం కూడా తినలేదంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు చాలా థియేటర్లని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం, ఆ అంగులతోనూ ఆర్భాటాలతోనూ మొత్తం ఇక్కడ ఏదైతే ఇక్కడ అరటి చెట్లు అలాగే కొబ్బరి మామిడి తోరణాలతో మొత్తం థియేటర్ని అంతా కూడా అలంకరించి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఒక్కసారిగా సినిమా ఆగిపోయిందనే ఒక బాధతో మేమంతా కూడా చాలా అభిమానులు అందరూ కూడా చాలా నిరుత్సాహపడ్డాం. కానీ ఎట్టకేలకు మళ్ళీ ఈ రేపు భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ మొట్టమొదటి బాలయ్య బాబు పాన్ ఇండియా మూవీ కావడంతోనే మొత్తం అందరూ కూడా
చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. రేపంతా కూడా భారీ ఎత్తున ఈ సినిమాకి అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ఈరోజు రాత్రి 9:30కి అభిమానులకు షో ఏర్పాటు చేయడంతో మాకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అడ్డాలో ఈ బాలయ్య బాబు అఖండ 2 విజయం చేకూరుతుందని, భారీ హిట్ చేకూరుతుందని కూడా వీళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా సూపర్ హిట్ అవుతుందని కూడా వీళ్ళందరూ కూడా జై బాలయ్య అంటూ కూడా ఇప్పటికే థియేటర్ల వద్దకు అయితే అభిమానులు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.